హల్లెలూయా. ఈ రాత్రికాల వేళలో మరలా యథావిధిగా ఈ యొక్క మే నెల 31వ తారీఖున స్తుతి నైవేద్య కూడికలో పాలు పొందుటకు పరిశుద్ధాత్మదేవుడి రాత్రి ఎంతగానో ప్రభు కృప చూపించి సహాయం చేశారు. అదే విధముగా మరలా దేవుని యొక్క సన్నిధిలో ఈ నెలాఖరులో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉచితమైన కృపతో నింపారు. ఈ స్తుతి నైవేద్య కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లైవ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు కూడా మాతో వేగిపించి ప్రార్థనలో నడిపించబడాలని ప్రేమతో మేము కోరుచున్నాం. ఈ ఒలివ పెంతెకోస్తు మినిస్ట్రీస్ వారి ద్వారా ఈ స్తుతి నైవేద్య కూడికను పరిశుద్ధాత్మదేవుడు సేవకుల ద్వారా నడిపిస్తున్నారు. కాబట్టి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్వరూపి జీవాధిపతి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మళ్ళీ ఈ రాత్రి నేను స్తుతి నైవేద్య కూడికల పాలు పొందుటకు మా ఎడల మీరు కృప చూపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ స్తుతి నైవేద్య కూడిక అంతటిని విన్న తట్టి కృపించి భారమెత్తి మీరు జరిగించండి. బోకుల నుండి మమ్మల్ని బలపరిచి అభిషేకించి వాడుకోండి. పాటల ద్వారా, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోబోతున్నందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. దుష్టుని తలంపులు దూరపరచండి. ఈ రాత్రి దైవ సేవకుల నోట మీ వాక్కు నుంచి లైవ్లో ప్రతి ఒక్కరితోనూ నాతోనూ అందరితో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ కరోనా వైరస్ని కూడా పూర్తిగా లయపరిచి మీ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉత్సాహధ్వనులతో నిన్ను యంబడింతును, నీ మందిరములో ఒలీవనయుందును. ఉత్సాహధ్వనులతో నిన్ను యంబడింతును, నీ మందిరములో ఒలీవనయుందును. ఉత్సాహధ్వనులతో నిన్ను యంబడింతును, నీ మందిరములో ఒలీవనయుందును. నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభువు స్తుతించుము. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా దీనుడనైనే నిన్ను చేరగా ఎక్కువ చుక్కమై దర్శించినావి. ఆశకు నేను నిన్ను చూడగా నా కోరికను
ఏమని నే పాడేదన్ యేసయ్యా నీ మేలులే చాటేదన్ ఏమని నే పాడేదన్ యేసయ్యా నీ మేలులే చాటేదన్ నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభుని స్తుతించుము నా సర్వమా ఆయన చేసిన మేలును మరువకుము ఉత్సాహములతో నిన్ను ఎంబడింతును నీ మందిరములో నయ్యుంతును నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభుని స్తుతింతుము ప్రభులో సంగతిమే అరణ్య యాత్రలో నేనుండగా ఉపదేశ క్రమముతో నన్ను పిలిచినావే నీ సింహాసనము నే కోరగా ఉన్నత పిలుపుతో నన్ను పిలిచినావే అరణ్య యాత్రలో నేనుండగా ఉపదేశ క్రమముతో నన్ను పిలిచినావే నీ సింహాసనము నే కోరగా ఉన్నత పిలుపుతో నన్ను పిలిచినావే ఏమని నే పాడేదన్ యేసయ్యా నీ కృపను వర్ణించేదన్ ఏమని నే పాడేదన్ యేసయ్యా నీ కృపను వర్ణించేదన్ నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభుని స్తుతించుము నా సర్వమా ఆయన చేసిన మేలును మరువకుము హల్లెలూయా గ్లోరీ ద్రాక్షవల్లి నేనుండగా దర్శనమిచ్చి దర్శించినావే విశ్వాస బాటలు నేనుండగా గడచిన కాలం కాపాడినావే ద్రాక్షవల్లి నేనుండగా దర్శనమిచ్చి దర్శించినావే విశ్వాస బాటలు నేనుండగా గడచిన కాలం కాపాడినావే హల్లెలూయా నే పాడేదన్ యేసయ్యా నీతోనే ఫలించేదా హల్లెలూయా నే పాడేదన్ యేసయ్యా నీతోనే ఫలించేదా నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభుని స్తుతించుము నా సర్వమా ఆయన చేసిన మేలును మరువకుము నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభుని స్తుతించుము నా
ఉంచుము. గట్టి చప్పట్లు కొట్టుచుముగా హల్లెలూయా. గట్టిగా ద్రాక్షావల్లికై నేనుండగా దర్శనమిచ్చి దర్శించినావే. ద్రాక్షావల్లికై నేనుండగా దర్శనమిచ్చి దర్శించినావే. విశ్వాస బాటలు నేనుండగా గడచిన కాలం కాపాడినావే. ద్రాక్షావల్లిని నేనుండగా దర్శనమిచ్చి దర్శించినావే. విశ్వాస బాటలు నేనుండగా గడచిన కాలం కాపాడినావే. హల్లెలూయా నే పాడేదనా యేసయ్యా, హల్లెలూయా నే పాడేదన్ యేసయ్యా, నీతోనే ఫలించేదన్నా. హల్లెలూయా నే పాడేదన్నా యేసయ్యా, నీతోనే ఫలించేదన్నా. హల్లెలూయా నే పాడేదన్నా యేసయ్యా, నీతోనే ఫలించేదనా. ఏమని నే పాడేదనా యేసయ్యా, నీ మేలులే చాటేదనా. నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభుని స్తుతించుము. నా సర్వమా ఆయన చేసిన మేలులు మరువకుము. ఉత్సాహములతో నిన్ను ఎంబడించును. నీ మందిరమును కొలియుందును. ఉత్సాహములతో నిన్ను ఎంబడించును. నీ మందిరమును కొలియుందును. ఉత్సాహములతో నిన్ను ఎంబడించును. నీ మందిరమును కొలియుందును. నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభుని స్తుతించుము. నా సర్వమా ఆయన చేసిన మేలులు మరువకుము. గట్టిగా ద్రాక్షావల్లినై నేనుండగా దర్శనమిచ్చి దర్శించినావే. విశ్వాస బాటలు నేనుండగా గడచిన కాలం కాపాడినావే. ద్రాక్షావల్లినై నేనుండగా దర్శనమిచ్చి దర్శించినావే. విశ్వాస బాటలు నేనుండగా గడచిన కాలం కాపాడినావే. హల్లెలూయా నే పాడేదనా యేసయ్యా, హల్లెలూయా నే పాడేదనా యేసయ్యా, నీ మేలులే చాటేదనా. హల్లెలూయా నే పాడేదనా యేసయ్యా, నీతోనే ఫలించేదనా. నా ప్రాణమా ఉత్సాహముతో ప్రభుని స్తుతించుము. నా సర్వమా ఆయన చేసిన మేలులు మరువకుము. హల్లెలూయా ఆమేన్ జీసస్. ఉత్సాహములతో నిన్ను ఎంబడించును. నీ మందిరములో కొలియుందును. ఉత్సాహములతో
యేసయ్యా 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 ఇదిగో ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో స్తుతుల సింహాసనం యేసయ్యా 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 ఉత్సాహధ్వనులతో నిన్ను ఎంబడింతును నీ మందిరముల కొలివనయ్యుందును నీ మందిరముల ఒలివ మొక్క వల ఉంటాను ప్రభువా నాటబడిన మొక్క వల ఉంటానయ్యా ఉత్సాహధ్వనులతో నిన్ను ఎంబడింతును నీ మందిరములో ఒలివనయ్యుందును ఆకాశముని రెండు చేతులు పైకెత్తారు. ప్రేమాస్వరూపి జీవాధిపతి నీకు స్తోత్రం. మేమంతా విశ్వాస బాటలో నడిపించబడుతున్నప్పుడు గడిచిన కాలం అంతా మీరు మమ్మలను కాపాడినందుకు స్తోత్రములు తండ్రి. ఎల్లప్పుడూ నీ ప్రార్థన మందిరముల ఒలివ మొక్క వలి మేమందరం ఉండాలని స్వరమెక్తి గలమెక్తి మనసారా మిమ్మల్ని ఆర్భాటముతో ఉత్సాహధ్వనులతో నేను మహింపరచుకునే ధన్యత దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమాన్ని వెన్ను తట్టి జరిగించమని మీ సేవకులను బలపరిచి అభిషేకించి వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చాలండి. ఇక్కడ మనం బాగా ఈ లేఖనములో ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తే దేవుడు మనల్ని మరిచిపోడంట. మరిచిపోటుకు అన్యాయస్తుడు కాదు అని లేఖనములో రాయబడిన విషయం ఇది. ఎవరిని మర్చిపోతాడు?
ఎవరిని మరిచిపోడు అన్న విషయాలు అక్కడ రాయబడి ఉంది. తల్లి తన చంటి బిడ్డను మరిచిన నేను మిమ్మలను మరవజ్జాలను మరిచిపోను అన్నాడు. మంచిదండి. ఈ రాత్రి ఈ యొక్క వాక్య సందేశం ఉన్నటువంటి అర్థం ఏమిటంటే పరిచర్య చేసిన బిడ్డలను మరిచిపోటుకు ప్రభు అన్యాయస్తుడు కాదట. పరిచర్య విధానాలు నానా విధాలుగా బైబిల్లో ఉన్నాయి. పరిశుద్ధులంటే సేవకులు. ఎవరైతే సేవకులకి అనుగుణముగా ఉంటూ దేవుని ప్రేమను బట్టి పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్యను మరిచిపోటుకు నేను అన్యాయస్తుడైన దేవుడును కాను అంటున్నాడు. ఉపచారం అంటే పరిచర్య చేయటం. ఈ రోజున మన దైవందం జీవితంలో యేసుక్రీస్తు కూడా ఒక చక్కటి సందేశాన్ని అందించాడు. శిష్యులతో చెప్పాడు ఆయన, నేను ఈ భూమి మీదకి ఎందుకు పంపించబడ్డాను, పంపించబడిన ఉద్దేశం ఏమిటని అని తన శిష్యులకు చెప్పాడు. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చాను. పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు, పరిచర్య చేయటానికి నేను వచ్చాను. ఆ పరిచర్య నేను తుదిముట్టించాలి అని యేసుక్రీస్తు తన శిష్యులకి నేర్పినటువంటి సుబోధనది. ఈ రోజున మనం ఎక్కడ చూస్తున్నా విశ్వాసలే కావచ్చు, దైవ సేవకులే కావచ్చు, ఆత్మీయులే కావచ్చు, పరిచర్య ఆత్మ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. పరిచర్య చేయటం అనేది చాలా మందిలో అరుదుగా కనిపిస్తుంది. పాటలు విస్తారంగా పాడతారు, ఆ విషయంలో కొరత ఏముండదు. ప్రార్థన విస్తారంగా చేస్తారు, ఆ విషయంలో కొరత ఏముండదు. చప్పట్లు విస్తారంగా కొడతారు, ఆ విషయంలో కొదమేముండదు. ఉపవాసం ఉండమంటే వారం 2-3 సార్లు కూడా గట్టిగా ఉపవాసం ఉంటారు, ఆ విషయంలో కూడా కొరత ఏముండదు. తీర్మానాల విషయంలో కూడా కొరత ఏముండదు. ఈ పరిచర్య దగ్గరకు వచ్చాక వాళ్ళు ఆత్మీయులే కావచ్చు, విశ్వాస ప్రయాణంలో నడిపించబడుతున్నట్లు దేవుని బిడ్డలే కావచ్చు, సేవకులే కావచ్చు, పరిచర్య ఆత్మ అనేది అరుదుగా కనిపిస్తుంది. కొన్ని సంఘాల్లోనే కనిపిస్తుంది, కొందరి విశ్వాసుల్లోనే కనిపిస్తుంది, అందరిలో పరిచర్య అనేది కనిపించదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నా నామను బట్టి మీరు చూపిన ప్రేమను నేను మరచుటకు అన్యాయస్తుడైన దేవుడిని కాదు, మీరు పరిశుద్ధులకు ఉపకారము చేస్తూ ఉండండి. ఉపచారం అంటే ఏమిటి? పరిచర్య. పరిశుద్ధులంటే ఎవరు? సమర్పించబడిన సేవకులు, దేవునితో నడిచేవారు, జీతము బత్తిమ లేకుండా సొంత గృహాన్ని విడిచిపెట్టి, సొంత స్థలాన్ని విడిచిపెట్టి, రక్త సంబంధాలను, బంధువులను, తోబుట్టును విడిచిపెట్టి దేవుని సేవల ప్రాణార్పణంగా పోయబడినటువంటి సేవకులను పరిశుద్ధులు అంటారు. వాళ్ళకి మనం పరిచర్య చేయాలి. ఎవరి ప్రేమను బట్టి? దేవుని ప్రేమను బట్టి పరిచర్య చేయాలి. ఆ పరిచర్య చేసినప్పుడు నువ్వు చేసిన చిన్న పరిచర్య కావచ్చు, పెద్ద పరిచర్య కావచ్చు,
మనం ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా చేయాలని కొలస్సీలకు రాసిన పత్రికలో దైవజనుడు పౌలు హెచ్చరిస్తున్నాడు. మనం ఏది చేసినా, చిన్న పరిచర్య చేసినా, కొంచెం పెద్ద పరిచర్య చేసినా, మనం చేసిన పరిచర్య మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఆ చేసిన పరిచర్య దేవుడు మరిచిపోటుకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పరిచర్య చేసే వాళ్ళు ఈ రోజున తక్కువైపోయారు, చేయించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. వేళ్ల తరబడి సేవలు నడిపించబడుతున్నటువంటి వ్యక్తి దగ్గర బాలుడుగా సమూయేలు పరిచర్య చేయటానికి వాళ్ళ తల్లి అప్పగించింది. ఆలోచించండి, గొప్ప సేవకుడండి, వేలి అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడి చేతిలో ఆ చిన్న బిడ్డ జీవితాన్ని అప్పగించింది, దైవ సేవకునికి అప్పగించుకుంది. బాలుడైన సమూయేలు, ఈ బాలుడైన సమూయేలు బైబిల్ ఏముందంటే యెహోవా ఎదుట, ఏలీ ఎదుట, చదవండి ఆ వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము చూడండి ఒకసారి. 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. చూశారండి, పెద్ద వయసులో ఉన్నటువంటి దైవ సేవకునికి సమూయేలు తల్లి అయినటువంటి హన్నా ఆ చిన్న బిడ్డను తీసుకొని వెళ్ళి దైవ సేవకుడైనటువంటి ఏలీకి ఆ బిడ్డని అప్పగించి వచ్చింది. చిన్న బిడ్డని అప్పగించి వచ్చింది. మందిరములు ఏదో ఒక పరిచర్య చేస్తాడు. దైవ సేవకు నడిపింపుల్లో నడిపించబడితే నా బిడ్డ జీవితం ధన్యకరంగా మార్చబడింది, దీవెనకరంగా మార్చబడింది. అప్పుడు బాలుడిని సమూయేలు ఏం చేస్తున్నాడండి? ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ చూడండి, దైవ సేవకుని ఎదుట, సంఘం ఎదుట, కాపరి ఎదుట, పరిశుద్ధుల ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడు. ఆమేన్. ఎంత పరిచర్య ఆత్మ కలిగినోడండి. బాలుడంటే చిన్న వయసులో ఉన్నటువంటి బిడ్డండి, ఇంకా 20 సంవత్సరాలు కూడా అతనికి దాటలేదు. ఇంచుమించు బాలుంటే 12, 13, 14 లోపు వయస్సు కలిగినటువంటి చిన్న బిడ్డ ఒక దైవ సేవకుని ఎదుట, త్యాగం కలిగిన దైవ సేవకుని ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేయుచూ ఉండెను. ఆ పాస్టర్ గారికి చక్కగా పరిచర్య చేస్తున్నాడండి. అంటే పాస్టర్ గారికి ఈ సమూయేలు పరిచర్య చేస్తున్నాడండి, దేవుని చేసినట్లు అని అర్థం. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మందిరంలో మనం ఏది చేసినా దైవ సేవకుడికి చిన్న సాకారంగా మనం ఉన్నా, మందిరం చిన్న పరిచర్య చేసిన, ఇది సేవకునికి మనం ఏదన్నా అందిస్తున్నా,
సేవకుని వస్త్రాలు ఉతుకుతున్నా, సేవకునికి ఏదైనా పరిచర్య చేస్తున్నా, అది సేవకుని ఎదుట నువ్వు యెహోవాకు పరిచర్య చేయుచున్నావన్న తలంపు నేను పుట్టాలి. అప్పుడు పరిచర్య చేస్తున్నటువంటి ఏలీ ఎదుట యెహోవాకు సమూయేలు బాలుడు గుండి పరిచర్యాత్మ కలిగి పరిచర్య చేస్తున్నాడు. ప్రార్థన ఎంత చేసాడని లేదు, అక్కడ ఎన్ని బట్టలు కట్టుకున్నాడు, ఎంత నీటుకున్నాడని అక్కడ రాయబడలేదు. ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, ఎంత కృపను పొందాడని కూడా అక్కడ రాయలేదు. ఎంత టాలెంట్ ఉందని కూడా అక్కడ ఏమి రాయలేదు. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు సేవకుని ఎదుట, ఏలి ఎదుట. సేవకుడంటే అర్థం ఏమిటంటే సాక్ష్యం ఇచ్చేవాడు. దైవ సేవకుడంటే మధ్యవర్తి, సంఘానికి విశ్వాసునికి దేవునికి మధ్యవర్తి ఉన్నటువంటి వ్యక్తి సేవకుడు, కాపరి. ఇప్పుడు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు కాబట్టి తాను చేసిన పరిచర్యను బట్టి ఆ ప్రార్థనా మందిరంలో దీపము ఆరిపోకమునిపై దేవుడు బాలుడిని సమూయేలుతో మాట్లాడటం ప్రారంభించెను. ఆమేన్. చిన్న వయసులో ఉన్నటువంటి బాలుడిని సమూయేలుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడండి. ఎంత అద్భుతమండి. ఏ రోజైనా అడిగాడు సమూయేలు, అయ్యా నువ్వు నాతో మాట్లాడి యేసయ్యా, నేను ఇది పాస్టర్ గారి పరిచర్య చేస్తున్నానయ్యా, ఈ పాస్టర్ గారు నా చేత బాగా పరిచర్య చేయించుకుంటున్నాడయ్యా, నన్ను మోసం చేస్తున్నాడని అన్నాడండి ఆయన? నన్ను మభ్య పెట్టాడని అన్నాడా? నేను యెహోవాకు పరిచర్య చేస్తున్నాను, దైవ సేవకుడిని ఏలి ఎదుట. చూడండి, సమూయేలులో ఉన్నటువంటి పరిచర్య ఆత్మ ద్వారా దేవుడు సమూయేలు చేసిన పరిచర్యను మరిచిపోకుండా సమూయేలుతో దేవుడు దీపమారిపోకమునిపై మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని స్వరాన్ని వినగలిగాడు. చూడండి, మనం కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు పెద్ద ఇవ్వకపోతే నేను జీవించలేనయ్యా, ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడయ్యా, నన్ను సమీపించయ్యా, నువ్వు నన్ను దర్శించయ్యా అని మనం అడుగుతూ ఉంటాం. అయితే సమూయేలు అడిగాడు, నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు నన్ను దర్శించయ్యా, నీ స్వరాన్ని నింపచేయని అడిగాడు. సమూయేలు అడగలేదు. అయితే సమూయేలు చేసిన పరిచర్యని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. ఆ మందిరం శుభ్రం చేసుకోవటం, దైవ సేవకుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా నడిపించబట్టు, దైవ సేవకుడు నోటి నుంచి ఏం మాట వస్తుందో అది నా జీవితం నెరవేర్చబడింది, అది నా బ్రతుకుని విప్లవాత్మకంగా మార్చేస్తుంది, అద్భుతముగా మార్చేస్తుంది అని గ్రహించాడు బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు. ఈ రోజున చాలా మంది పరిచర్య చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు తప్పనిసరిగా సమూయేలు వలె దైవ సేవకుని ఎదుట నువ్వు యెహోవాకు పరిచర్య చేస్తే దేవుడు నువ్వు చేసిన పరిచర్యని బట్టి చిన్న వయసులో కావచ్చు, పెద్ద వయసులో కావచ్చు, యవ్వన వయసులో కావచ్చు, సమూయేలు వలె దేవుని స్వరాన్ని వినగలిగిన చెవులను ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల స్వరాలు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. దేవుని స్వరం మాధుర్యమైనది, ఆదరణతో కూడినది, ఆనందాన్ని కలుగజేసే స్వరం. అద్భుతం కదండి. అతడు చేసిన పరిచర్యను బట్టి చిన్న వయసులో దేవుని స్వరం వింటమే కాదు, అతను చేసిన పరిచర్యను బట్టి దేవుడు సమూయేలుని ఏం చేశాడండి, తాను మొదలుకొని బెర్షెబా వరకు. చదవండి 3వ అధ్యాయం.
చదవండి. 20వ వచనం. హల్లెలూయా. దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడని ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకున్నారు. ఆమేన్. సమూయేలు మాట్లాడిన మాటలు ఏది తప్పిపోలేదంట. అక్కడ ఉంది. ఇంకా తాను మాట్లాడిన మాటలు ఏది తప్పిపోలేదంట. ఒక్క మాట కూడా తప్పిపోలేదంట. సమూయేలు ప్రవక్త తన నోట ఏ మాట వచ్చిందో ఆ మాటను ప్రభు స్థిరపరుస్తున్నాడు. ఆమెను చెప్తున్నాడు. దీని అంతటి కారణం ఏంటి? సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు దైవ సేవకుని ఎదుట యెహోవాకు ఎంతో పరిచర్య చేశాడు. ఆ పరిచర్యని బట్టి సమూయేలు దేవుడు మర్చిపోకుండా, అన్యాయస్తుడు దేవుడు కాదు కాబట్టి సమూయేలుని చిన్నప్పుడే స్వరం వినిపింపజేశాడు దేవుడు. ఆమేన్. స్వరం వినిపింప చేయటమే కాదు, దేవుడు సమూయేలుని వదిలిపెట్టలేదు, ప్రవక్తగా తీర్చిదిద్దాడు. చప్పట్ల కొట్టు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్తగా పరిశుద్ధాత్మ దేవుడు తీర్చిదిద్దాడు. ఒక గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. ఒక ఘనమైన పాత్రగా వెంచబడ్డాడు. ఎంచబట్టమే కాదు, అతను మాటలు ఏది తప్పిపోలేదు. దాను మొదలుకొని బెర్షెబా వరకు అతడు ప్రవక్తగా స్థిరపరచబడినని ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకున్నారు. కారణం సమూయేలు చేసిన పరిచర్య ఆత్మ. మరి ఈ రోజున మనం పరిచర్య చేస్తున్నాము. కొంతమంది అయితే 4 రోజులు నమ్మకంగా చేస్తారు. వినండి, చేస్తారు. ఆ పరిచర్యని అక్కడికే ముగింపజేసి ఏదో సేవకుడికి చేసినట్లుగా, లేదు మనుషులకు చేసినట్లుగా మనస్ఫూర్తిగా చేయలేకపోవటం వలన వాళ్ళ జీవితాల్లో దేవుని స్వరమిని అనుభూతి లేదు, దేవుని కార్యాలు పొందుకునే అనుభూతి లేదు, దేవుని సంకల్పాన్ని వాళ్ళ జీవితం నెరవేర్చుకునే అనుభూతిని వాళ్ళు కోల్పోతున్నారు. అనుకున్నాడు సమూయేలు, నేను ప్రవక్తగా స్థిరపరచబడతాను, నా మాటలు ఏది తప్పిపోదు, నేను దేవుని స్వరాన్ని వినగలుగుతానని ఆయన అనుకున్నాడా? అనుకోలేదామే. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ నిజం, నేను దైవ సేవకుని ఎదుటి యెహోవాకు పరిచర్య చేస్తున్నాను. నేను చేసిన పరిచర్యని ప్రభు మరిచిపోతున్న అన్యాయస్తుడు కాదు. మనుషులేమో మరిచిపోవచ్చేమో, నిన్ను మనుషులైతే వాడుకొని తెచ్చుకొని కొన్ని సందర్భాల్లో దేవుడైతే మనిషిని వాడుకొని వదిలేయడండి. ఆయన జ్ఞాపకాలను పెట్టుకుంటాడు. ఆ పరిచర్య ఆత్మీయ రోజులను కలిగి ఉండాలండి. ఏదో మందిరానికి వస్తున్నాను వెళ్తున్నాను అన్నట్లు కాదు. పరిశుద్ధులకు నువ్వు పరిచర్య చేయాలి. దైవ సేవకులు అడుగు జాడలో నడిపించబడాలి. మేము పరిచర్య చేస్తున్న దినాల్లో మా సేవకులు పరిశుద్ధులు మాకు ఏ పని చెప్తారు చేద్దామని ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. వినండి, ఆ ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు చెప్తారా పాస్టర్ గారు, ఎప్పుడు చెప్తారా దైవ సేవకులు పరిశుద్ధులు మాకు ఏ పరిచర్య చెప్తారు, ఆ పరిచర్య మనసారా చేద్దాం, ఆ పరిచర్య ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం, ఆ పరిచర్య ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడతామని దైవ సేవకుల నోటి ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. ఆలోచించండి, ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చెప్తాడా ప్రార్థన చేసుకుంది. అయ్యా ప్రభు దైవ సేవకులు నాతో మాతో చెప్పించండి అయ్యా, మేము పరిచర్య ఇచ్చేయాలి, మాకు ఆశ ఉంది, తృష్ణ ఉంది అయ్యా, ఆత్మ కలిగి జీవిస్తాం, దైవ సేవకుని ఎదుట యెహోవాకు మేము పరిచర్య చేయవారిగా ఉండాలి, సమూయేలు వలె ఉండాలి అని ఆ వాంఛ కలిగి జీవిస్తూ ఉండేవాళ్ళమండి. ఆశ గల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచెను. ఆమె
మందిరంలో వందల మంది వచ్చేవాళ్ళు. ప్రార్థనా మందిరానికి భోజనాలు పెట్టేవాళ్ళు నెలకోసారి. నేను మా దైవజనరాలు మా పాస్టర్ గారు నేను ప్యాంటు లాల్సి పైకి మడుచుకొని మా పాస్టర్ గారు అంటూ దోవుతుంటే నేను శుభ్రం కడిగి పక్కన పెడుతూ ఉన్నాను. మందిరం శుభ్రంగా ఊడుస్తూ ఉన్నాను. దైవ సేవకులు ఎప్పుడు చెప్తారా పరిచర్య, వాళ్ళ పరిచర్య చేద్దాం. మా పాస్టర్ గారు బట్టలు ఇన్ని వేస్తూ ఉంటే బకెట్ నిండా ఆ బట్టలు శుభ్రంగా నీట్గా వాషింగ్ చేసి ఆరబెట్టి మళ్ళీ ఇస్త్రీ చేసి పాస్టర్ గారికి ఇచ్చాడు. బాత్రూమ్లు ఎప్పుడు చెప్తారు బాత్రూమ్ పరిచర్య ఇంకా మధురమైంది, అది చాలా మరి ఘనమైన పరిచర్య అని బాత్రూమ్ పరిచర్య కోసం ఎదురు చూస్తుంటా. చూడండి, అలాంటి పరిచర్య చేయబట్టి ఈ రోజున మేం చేసిన పరిచర్యను ప్రభు మరిచిపోకుండా అన్యాయస్తుని దేవుడు కాదని ఈ రోజున ఘనమైన పరిచర్య చేయటానికి ప్రభు ఏ స్థితిలో ప్రభు మమ్మల్ని నిలబెట్టుకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేము నేర్చుకున్న పరిచర్య, పాటలు నేర్చుకోలేదు, మేము ప్రార్థన చేయటం నేర్చుకోలేదు, వాక్యం చదవటం నేర్చుకోలేదు, ఆరాధన చేయటం నేర్చుకోలేదు. ఏమండి, పరిచర్య ఎన్నిటిని మాకు నేర్పించిందండి. మరి ఈ రోజున మన దైవానంద జీవితంలో మనం పరిచర్యకి ప్రాముఖ్యత ఇస్తున్నామా? పరిచర్య చేయటానికి మనం ఇష్టపడుతున్నామా? మనం కొన్ని సందర్భాల్లో అదే ఆ దైవ సేవకుడికి మనం చేస్తున్నాం అని ఉద్దేశం. నువ్వు ఏది చేసినా మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి. నేను దేవునికి చేస్తున్నాను, ఇది దేవుని పరిచర్య, మహిమ కలిగిన పరిచర్య. మనం ఎప్పుడైతే ఆ ఉద్దేశముతో దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడన్న ఉద్దేశముతో నువ్వు నిండు మనసుతో పూర్ణ మనసుతో నువ్వు పరిచర్యలో నడిపించబడు, దేవుడి నీ స్థితిగతిని మారుస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒకసారి ఒక చిన్న విషయం. ఏలియా అనేటువంటి గొప్ప ప్రవక్త అయిన కూడా ఆ ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఎలీషా పొలములో ఉన్నాడు. 12వ అరక చేత పట్టుకొని పొలము దున్నుతూ ఉన్నాడు, దున్నుతూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఒక రైతు, ఆస్తి కలిగిన వాడు, పొలం విస్తారముగా ఉంది. ఎలీషాకు తల్లిదండ్రులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తోబుట్టులు ఉన్నారు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు ప్రవక్త అయినటువంటి ఏలియా. వెళ్ళి 12వ అరక చేత పట్టుకుని దున్నుతున్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏలియా ఒక్క మాట అన్నాడు, ఎలీషా, నువ్వు నన్ను ఎమ్మడించు. ఆమేన్. ఇప్పుడు దాకా నువ్వు అరకలను ఎమ్మడించు, ఇప్పుడు దాకా నువ్వు పొలాలను ఎమ్మడించు, ఆస్తులను నెమ్మడించు, లోకాన్ని నెమ్మడించు, డబ్బుని నెమ్మడించుండొచ్చు బహుశా. నేను దేవుని పేరట ప్రవక్తగా నడిపించబడుతున్నటువంటి వ్యక్తిని. నువ్వు నన్ను ఎమ్మడించు అనగానే ఎమ్మడిస్తానయ్యా. ఏలియా దుప్పటి ఎలీషా మీద కప్పినో. అంటే ఏలియాలో ఉన్న పరిచర్య ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఆయన దుప్పటంటే అభిషేకానికి సాదృశ్యం, దుప్పటంటే కాపుదలకు సాదృశ్యం, దుప్పటంటే కప్పుకున్నప్పుడు ఏడి శరీరం పుట్టింది, దుప్పటికి శరీరం మధ్యలో. ఆ ఆత్మను ఒక్కసారి నన్ను ఎమ్మడించమని ఏలియా దుప్పటి ఎలీషా మీద వేసేను.
అప్పుడు అంటాడు ఎలీషా, అయ్యా మా ఇంటికి వెళ్ళి ఈ అరకలన్నీ అక్కడ వదిలేసేసేసి మా అమ్మ నాన్నకు చెప్పి అక్కడ గొప్ప విందు చేసుకొని నేను తిరిగి మరలా వస్తాను అని చెప్పాడు. లేట్ ఏం చేయలేదు ఎలీషా. చేయకుండా ఏలే ఎప్పుడైతే ఎమ్మడించమన్నాడో 12 అరకలతో దుక్కుతున్నటువంటి రైతు అయినప్పటికీ ఆసామి అయినప్పటికీ కూడా ఎలీషా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి అక్కడ ఒక విందు చేయించుకొని విందు చేసి వెంటనే ఏలియా దగ్గరికి ఎలీషా వచ్చేను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19 వచనం. వచ్చింది చదువు. ఆమేన్, హల్లెలూయా. ఆ కార్యక్రమం అంతా ముగించుకున్నాడు. ముగించుకున్న తర్వాత వినండి, ముగించుకున్న తర్వాత ఎలీషా లేచి ఏలియాను ఎంబడించి ఏలియాకు ఉపచారము చేయుచుండెను. ఆమేన్. అంటే ఏలియా దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంటే వాక్యం అర్థం ఏమిటంటే ఏలియా ఎదుట ఎలీషా యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మరలా మీకు చెప్తున్నాను, దైవ సేవకుడు అంటే సాక్ష్యం. మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చే దైవ సేవకుడు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. దైవ సేవకుడు సాక్ష్యం ఇస్తేనే దేవుడు అక్కడ కార్యం జరిగించేది. ఇప్పుడు దైవ సేవకుడి దగ్గర ఎంతో పరిచర్య చేస్తున్నాడు. అతను ఎవరండి? అరే నీకేంత మతి తప్పిందే, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావా? అబ్బాయ్ నువ్వేంటి, ఆ ఏలి ఏంటి, నీకున్న అధికారాలు ఏమిటి, ఆ ఏలియాకున్నటువంటి అధికారాలు ఏంటి? ఆ ఏలి దగ్గర ఏముంది? ఒక బ్యాగ్ తగిలించుకొని బైబిల్ చేత పట్టుకొని తిరుగుతున్నాడు. నీకెంతో ఎకరాల పొలం ఉంది, డాబాలున్నాయి, మిద్దెలున్నాయి, అంతస్తులున్నాయి, సుఖాన్ని పొందుకోవచ్చు. నువ్వెందుకు ఆ ఏలీ దగ్గర పరిచర్య ఎందుకు చేస్తున్నా? ఆయన కాళ్ళు ఎందుకు ఒత్తుతున్నా? ఆయన బట్టలు ఎందుకు వాచ్ చేస్తున్నా? ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతున్నా అని ఎన్నో ఆటుపాట్లు రావచ్చు. ఆమె ఆటుపాట్లు వచ్చినా కానీ అతడు ఆసామైనప్పటికీ, రైతు అయినప్పటికీ కూడా ఏలియా ఎదుట యెహోవాకు నేను పరిచర్య చేస్తున్నానన్న ఉద్దేశ్యముతో మనసు పూర్తిగా ఏలియాకి యెహోవా ఎదుట పరిచర్య చేశాడు. కాబట్టి ఎలీషా ఇప్పుడు ఎలా మారిపోయాడు తెలుసండి? గురువును మించిన శిష్యుడిగా మార్చబడ్డాడు. అర్థమైందండి? ఈయన 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. సప్పట్ల గట్టు. ఆమేన్, ఆమేన్. లోకమంతా చెప్పుకుంటున్నారు ఏలియా ఎలీషాలా ఉంది, గురువును మించిన శిష్యుడిగా మార్చబడ్డాడు. ఎందుకు గురువుని మించిన శిష్యుడిగా మార్చబడ్డాడండి? ఎలీషా రైతు అయినప్పటికీ 12వ వరకు పొలము దున్నుతున్నప్పుడు కూడా అవన్నిటిని వదిలిపెట్టి దైవ సేవకుడిని ఎమ్మడించి దైవ సేవకుడు అడుగుజాడు నడిపించబడి పరిచర్య చేశాడు.
ఆ పరిచర్య ద్వారా తాను చేసిన పరిచర్య దేవుడు మరిచిపోకుండా ఏలియా ఆత్మను ఎలీషా మీద ముంచడమే కాదు, ఎలీషా కంటే రెట్టింపుగా ప్రభు ఏలియా కంటే ఎలీషా రెట్టింపుగా రెండంతలుగా ప్రభు అభిషేకించి వాడుకున్నాడు. ఆమేన్. ఈ రోజున పరిచర్య చేయండి అమ్మా, పరిచర్య చేయండి అని చెప్తే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు చాలా మంది. ఆలోచించిన దాని విలువ తెలిస్తేనే కదండి. ఒకసారి ట్రైన్లో నేను మా పాస్టర్ గారు ఇద్దరం జర్నీ చేస్తున్నప్పుడు వినండి, అడుక్కుని పిల్లలు, చిన్న పిల్లలండి, వాయి చూస్తే 10 సంవత్సరాల లోపు ఉంటారు. ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళ బట్టలన్నీ చినిగిపోయి ఆ ట్రైన్ బాక్సులకు భోగిలోకి వచ్చారు. మా దగ్గరకు వచ్చి, మా బాబు కొంచెం అన్నం పెట్టండి, మాకు ధర్మం చేయండి అని అడుగుతున్నాను. మమ్మల్ని అడుగుతున్న సమయంలో మా దగ్గర మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కూడా ఛార్జీకి డబ్బులు లేని పరిస్థితి. పేదరికము నుండి పరిచయం చేసినటువంటి వ్యక్తులు లేరు. ఇక మా బ్యాగ్లో 1 డజన్ అరటికాయలు ఉన్నాయి. ట్రైన్ డ్రాప్ అయినప్పుడు మంచిని పాడు తీసుకుని అరటికాయలు తిన్నగా పరిచయంలో ముందుకు నడిపించబడతాను ఉద్దేశంతో 1 డజన్ అరటికాయలు బ్యాగులో పెట్టుకున్న తర్వాత ఆ పిల్లలు వచ్చాడు. కానీ మా మనసు కొంచెం జాలనిపించి ఆ పాపకి 4 అరటికాయలు, ఈ బాబుకి 4 అరటికాయలు ఇచ్చాను. బాబు, ఈ అరటికాయలు తిని మీరు వెళ్ళండి బాబు అన్న. అరే, మీ అమ్మ మీ డాడీ ఎవరంటే వాళ్ళిద్దరూ చనిపోయారు. మా అమ్మ పిచ్చిది అయిపోయింది, మా నాన్న యాక్షన్లో చనిపోయాడు, తాగి అని చెప్తున్నారు. చిన్న మనసులో చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళు చూస్తుంది, విచారం అనిపిస్తుంది. సరే, ఏదేమైనా ప్రభు బిడ్డలని జ్ఞాపకం చేసుకుని మనసులో తలంచుచుంది. ఈ తలంచుచున్న సమయంలో అరటికాయలు తీసుకుంటున్నామంటే, అరటికాయ పండుగ పైన తొక్కు ఉంటుందండి. తొక్కును ఒలిసి లోపల పండు తినాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇద్దరు పిల్లలు అరటికాయ లోపల పెట్టుకుని తింటున్నారు. తోలు వదలటంలో తొక్కు తీయటం లేదు. అరే, తొక్కు తీయమంటే మాకు తెలియదు అన్నారు. ఎందుకు ఈ ఉపమానం ఇప్పుడు చెప్తున్నానంటే, సేవకుల విలువ, పరిచర్య విలువ చాలా మందికి తెలియదు. అది తెలియకపోవటం వల్ల వీళ్ళు ఏదో సేవకునికి చేస్తున్నాం, మేము ఫీల్ అవుతున్నాం అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ మేము సేవకుని ఎదుటి యెహోవాకు పరిచర్య చేస్తున్నామన్న గ్రహింపు వీళ్ళు ఉంటే, వీళ్ళను కూడా దేవుడు సమూయేలు వలె మారుస్తాడు. ఆమేన్. ఎలీషాను కూడా దేవుడు ఏ విధంగా చేశాడండి? గురువును మించిన శిష్యుడిగా మార్చాడు. మరి ఈ రోజున మనం పరిచర్య చేస్తున్నాం. పరిచర్య చేసిన వారిని మర్చిపోటుకు దేవుడు అన్యాయస్తుడిని కాదని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఒక అమ్మాయి ఉందండి యొప్పలో ఒక అమ్మాయి జీవిస్తుంది. ఆ అమ్మాయి పేరు బాసాంతరం దోర్కా తబిత అంటారు. ఈ అమ్మాయి చాలా పరిచయం చేసేది. మందిరంలో కానీ, దైవ సేవకుల దగ్గర కానీ నమ్మకస్తురాలు. ఒక మాట చెప్పాలంటే, భూమి మీద బ్రతుకున్నంతకాలం ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే మనం మరలా దాన్ని తిరిగి పొందలేము. బహుధర్మ కార్యాలు చేస్తుంది, చక్కగా పరిచయం చేస్తుంది. దైవ సేవకుల వస్త్రాలన్నీ ఈ అమ్మాయి చేతుల మీదనే కుట్టేది. చొక్కాలు కానీ, లాల్చీలు కానీ, ప్యాంట్ షర్ట్లు కానీ. కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి కాయల పడి అస్వస్థకు గురిపై చనిపోయింది. ఆమేన్. చనిపోయిన తర్వాత ఈ యొప్పలో ఈ అమ్మ చనిపోయిన తర్వాత
ఈ భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు యూదులు అందరూ కలిసి అమ్మాయిని దేహాన్ని కడిగి, చనిపోయినటువంటి శవాన్ని కడిగి మేడ గది మీద పెట్టి ఒకసారి దైవ సేవకుడు తెలియజేశారు. లుద్ధాలో దైవ సేవకుడు నాడు పేతురుకు తెలియజేశారు, అయ్యా మీకు పరిచయం చేసినటువంటి తప్పిట కాయలు పడి చనిపోయింది, అస్వస్థతతో బాధపడుతూ చనిపోయిందయ్యా. ఎంతో పరిచయం చేసింది కదయ్యా, మీ 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 ఎదుట దేవునికి చాలా నమ్మకస్తురాలు కదయ్యా. ఆ అమ్మాయి ఇదిగో లాల్చీలు, షర్ట్లు, మందిరం ఎంతో శుభ్రం చేసి దైవ సేవకుడు ఎంతగానో ప్రేమించేది, ఆదరించేది కదయ్యా అని దైవ సేవకుడు చెప్తే దైవ సేవకుడు వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడు ఆయమని అన్నాడు. మేడ గది మీద పెట్టాడు కడిగి. ఇక ఆయమ్మ చేసిన పరిచయం అంతా అక్కడున్న తల్లులు, యూదులందరూ చూపిస్తున్నారు. అదిగో లాల్చీలో కూర్చుంది ఈ అమ్మాయి కదయ్య, మీకు మందిరం శుభ్రం చేసింది ఈ అమ్మాయి కదయ్య, ఈ అమ్మాయి మీకు ఆహారం వండి పెట్టేది కదయ్యా, మీ వస్త్రాలు కూడా ఉతికేది కదయ్యా, చాలా పరిచయం చేసింది కదయ్యా. ఈ అమ్మాయి చనిపోయినాడు, మాకు చాలా బాధగా ఉంది, దుఃఖంగా ఉందయ్యా అని వాళ్ళందరూ ప్రలాపించి ఏడుస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చేసిన పరిచర్యను మరిచిపోటుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మర్చిపోకుండా మర్చిపోయి ఉన్నాడండి, మర్చిపోలేదండి. అంటే దైవజనుడు ఆ గది పైకి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు కన్నీళ్ళతో ప్రార్థన చేసి, అయ్యా పరిచర్య చేసిన బిడ్డ మర్చిపోటుకు మీరు అన్వేషిస్తున్న దేవుడు కాదన్నావు కదయ్యా, కాయలు పడిపోయినటువంటి అమ్మాయిని మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా, మరలి ఈ అమ్మాయికి జీవాన్ని ప్రసాదించండి అని దైవజనుడు ఒక్కసారిగా కన్నీళ్లతో ప్రార్థన చేసి, ప్రభువా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, అయా సజీవురాలుగా లేపినందుకు స్తోత్రం అని తబిత అని ఎప్పుడైతే దైవ సేవకుడు తబిత అని పేరు పెట్టి పిలిచాడో వెంటనే కాయలు పడి చనిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది. అక్కడున్న తల్లులకి దైవ సేవకుడిని పేతురు ఆ అమ్మాయిని సజీవురాలుగా మరలా అప్పగించెను. దీనంతటి కారణం ఏంటి తెలుసండి? ఆ అమ్మాయి చేసిన పరిచర్యే ఆ అమ్మాయిని సజీవురాలుగా నిలబెట్టుకుంది. ఈ రోజున మనం పరిచర్య చేయటానికి ఎందుకు మనసు నిలుపుకోలేకపోతున్నా? నువ్వు ఎవరికన్నా చెయ్యి, నువ్వు ఎంతనా చెయ్యి, వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవునికి నువ్వు చేసింది దేవుడు మర్చిపోవటం అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఒక రైతు 24 గంటల పరిచర్య చేయి, 24 గంటల పని చేయి, నిన్ను మంచిదాన్ని అండు, కూలిచ్చి పంపించేస్తాడు, చేయించుకొని వదిలేసేస్తారు. దేవుని ఇంటిలో పరిశుద్ధులకి, సేవకులకి నువ్వు ఎంత పరిచర్య చేశావో అంతకు తగినట్లుగా ప్రభు రెండంతలుగా లెక్కగట్టి ప్రభు నీకు జీతం ఇస్తాడు. మందిరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాడు, మందిరాన్ని సేవకుడి పరిచయం చేస్తాడు, అది నమ్మకంగా చేయి. ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేశాడు కాబట్టి దాను మొదలుకొని బెర్షెబా వరకు అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ప్రవక్తగా స్థిరపరచబడినని జనులు తెలుసుకున్నారు. ప్రవక్త అండి, సమూయేలు ప్రవక్త. తన నోటి ఏ మాట వస్తే ఆ మాట దేవుడు ఆమేన్ అన్నాడు. ఆమేన్. తన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తప్పిపోలేదు. ఈ రోజున మనం చేస్తున్నాం. మేము ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తున్నట్లు దానిలో అప్పుడు బాగా వైరల్ జ్వరాలండి, తెల్ల రక్త కణాలు పడిపోవటం. అక్కడ బాగా 4, 5, 6 సంవత్సరాల క్రితం అయితే తెల్ల రక్త కణాలు పడిపోయి చాలా మంది పాపం కోమాలోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. మాకు తెలిసిన ఒక కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళు నామకార్థంగా చర్చికి వెళ్తారు కానీ పరిపూర్ణంగా దేవుణ్ణి అత్తుకోలేదు, నమ్ముకోలేదు. వాళ్ళు వినండి, వాళ్ళ బాబుకి 22 సంవత్సరాలు.
ఆ అబ్బాయికి ఇంచుమించు 15-16 రోజుల నుంచి అస్వస్థతతో, జ్వరముతో పడక మించి వాడు పైకి లేవటం లేదు. హాస్పిటల్కి వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు, మరలా తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు, తిప్పుతున్నారు, మరలా రోజు తిప్పుతున్నారు, తీసుకుని వస్తున్నారు. వాడికి పడకలోనే ఉంచాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి, అన్న పాస్టర్ గారు కొంచెం మీరు వచ్చి కొంచెం ప్రార్థన చేయండి అని వాళ్ళు నన్ను దైవ సేవకురాలను ఆహ్వానిస్తే సరే వెళ్ళాం. ఒక అబ్బాయి రేపు ఎల్లుండో చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు, చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఒకసారి కళ్ళు మూసి ప్రార్థన చేసిన తర్వాత, అమ్మా అబ్బాయి కాళ్ళల్లో బాగా ఏడు ఎక్కువ ఉంది, దేహంలో వేడి ఎక్కువగా ఉంది, కళ్ళలోంచి ఏడి నీళ్లు బయటకు వస్తుంది, తలంతా కూడా ఈటు ఎక్కువైపోయింది, జ్వరం వదలటం లేదు, ఈ అబ్బాయి నన్ను వదలటం లేదు, మీరు కొంచెం అమ్మ మీ అబ్బాయి కదా, అయ్యా మీ కొడుకే, నా కొడుకే, మా అబ్బాయి మా భార్య భర్తలు ఇద్దరు నుంచి, మరి అబ్బాయి కొంచెం పరిచయం చేయండి, మీరు ఒళ్ళు కొంచెం శుభ్రంగా వద్దండి, నూనె పిండి ఆ యేసు రక్తం ప్రార్థన చేసిస్తాను. వాళ్ళ కొడుకండి, వాడు రేపేళ్ళు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. మాకు అలవాట్లేదన్నా అన్నారు. ఆలోచించండి, వాళ్ళకి బాధ అనిపించలేదు, నాకు బాధ అనిపిస్తుంది మనసులో. యవనస్తుడు అన్నది చనిపోతాడే, ఈ సమయంలో వీడికి సరైనటువంటి పరిచర్య చేయకపోతే వీడు చెయ్యి దాటిపోతాడు అన్న మనసులో అనిపించి, ప్రభు నాకు చెప్తున్న మాట ఏంటి తెలుసండి, నా కుమారుడా ఆ బిడ్డకు నువ్వు పరిచర్య చెయ్యి. వెంటనే వాళ్ళ అమ్మ నన్ను పక్కన నుంచున్నారు, పొద్దున డబ్బు తీసుకొచ్చి గంట సేపు వాడి చేతులు, వాడి దేహం, వాడి ఒళ్ళంతా, వాడి నరాలని, వాడి తలంతా ఎంతసేపు కష్టపడి పరిచర్య చేశాను. వాస్తవంగా అయితే వాళ్ళని ప్రార్థన చేయించుకోవటానికి, నా చేత ప్రార్థన చేయించుకోవటానికి నన్ను పిలిచారు, కానీ నేను పరిచర్య చేయకూడదు. వాస్తవంగా అయితే నేను పరిచర్య చేసి ఎవరికి చేశాను? దేవునికి నేను మనస్ఫూర్తిగా చేశాను. ఆమె హల్లెలూయా. ఆ బిడ్డగా నేను చేసిన దేవునికి చేశానని ఉద్దేశించి చేశాను కాబట్టి ఇప్పుడు వాడు బ్రతికున్నాడు, వివాహమైంది, అప్పుడప్పుడు కనిపిస్తూ వందనాలు చెప్తూ ఉంటాడు. ఆ తల్లిదండ్రులు కృతజ్ఞత లేదు. చూడండి, ఆలోచించండి, ఈ రోజున పరిచర్య చేసేవాళ్ళు చాలా సంఘాల్లో కావచ్చు, విశ్వాస ప్రయాణంలో కావచ్చు, అరుదైపోయారు. అదేదో పిస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకసారి దైవ సేవకులు నేసన్న గారు వాక్యం పఠిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి అస్వస్థతతో మందిరంలోకి వచ్చి కూర్చుంది. అస్వస్థతతో మందిరంలోకి వచ్చి కూర్చుంటే దైవ సేవకుడు అందరికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె వాంటింగ్ చేసుకొని పాపం కింద పడిపోయింది. వాంటింగ్ చేసుకున్నంత అన్నం, ఆ నీళ్ళన్నీ అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు, తొక్కుంటూ వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా దాన్ని క్లీన్ చేయలేదు. దైవ సేవకుడికి ఎప్పటి నుంచో పరిచయమైనటువంటి ఒక తల్లి గారు ఉన్నారు, హల్లెలూయా. ఆమె పేరు మరియమ్మ. పరిచయం అయిన మనిషి, నమ్మకస్తురాన్ని దైవ సేవకుడు ఎంచుకున్నాడు కాబట్టి, అమ్మ మరియమ్మేట్రా ఆ 100 మందిలో ఆమె వచ్చి దైవ సేవకుడు ఎదుటి నుంచుంటే, అమ్మ ఆ తల్లి అస్వస్థత నుండి వాంటింగ్ చేసుకుని అందరూ తొక్కుతున్నారు, కొంచెం ఆ వాంటింగ్ చేసుకున్నటువంటి ఆ యొక్క దాన్ని కొంచెం శుభ్రం చేసి బయట కొంచెం భార్యమ్మ అన్నం మెతుకులు తొక్కుతున్నారు, ఆ నీళ్లు తొక్కుతున్నారు అని దైవ సేవకుడు చెప్తే, ఆ మరియమ్మ అందంటే, నీ కళ్ళకి నేను ఎట్లా కనిపిస్తున్నాను, అందరూ చెప్పొచ్చుగా, నాకెందుకు చెప్పావు? దైవ సేవకుడు కంగు తిన్నాడు. ఇంతకాలం ఉండి ఏం నేర్చుకుంది? ఇన్ని బోధనుంది, ఏం నేర్చుకుంది? నీ కళ్ళకి నేను ఎట్లా కనిపిస్తున్నాను, ఆ వాంటింగ్ చేసుకుంది నేను తేయాలనా?
చూడండి ఆ ఆత్మీయత అండి. ఈ రోజున పరిచర్య చేయటానికి చాలా మంది ఇష్టపడరండి. నువ్వు మనసు పూర్తిగా సేవకుని ఎదుట దేవునికి నువ్వు పరిచర్య చేయగలిగితే ఇక్కడ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు కాబట్టి చిన్న వయసులో దేవుని స్వరం విన్నాడు. అతడు ప్రార్థన చేశాడని లేదు అక్కడ. అతడు పాటలు పాడాడు, కంజర్లు కొట్టాడు, నాట్యం ఆడాడు, పరిశుద్ధాత్మను పొందుకుని డ్యాన్సులు వేసాడని కూడా లేదు అక్కడ. సమూయేలు చేసిన పరిచర్యను ప్రభు జ్ఞాపకం చేసుకొని దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు ఇశ్రాయేలుకి ప్రవక్తగా స్థిరపరచబడిననుంది. సమూయేలు నోట ఒక్క మాట కూడా తప్పిపోలేదంట. అతను మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడుతూ వచ్చింది. ఏలీ ఎదుట ఎలీషా 12 అరకల చేత పొలం దున్నుతుంటే వ్యక్తి ఎవరండి? ఎలీషా. గొప్ప రైతు, ఆసామి. నన్ను ఎమ్మడించమన్నాడు ఏలీ ఎలీషాని. అరకలకు స్వస్తి చెప్పాడు, బంధువులు స్వస్తి చెప్పాడు, రక్త సంబంధం విడిచిపెట్టాడు, ఆస్తులు విడిచిపెట్టాడు, దైవ సేవకుడి దగ్గర వచ్చి పరిచర్య చేశాడు కాబట్టి గురువును మించిన శిష్యుడిగా మార్చబడ్డాడు ఎలీషా. యొప్పాలో తప్పుతో చనిపోయింది పరిచర్య చేసి. ఆమె చేసిన పరిచర్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని దైవ సేవకుని అక్కడ పంపించి మళ్ళా సజీవురాలకు దేవుడు ఆమెని లెక్కించుకొని వాళ్ళకి అప్పగించబడిన ఆమె బ్రతికింది. హల్లెలూయా. నువ్వు చేసిన పరిచర్య మరిచిపోటుకు దేవుడు అన్నేస్తుడు కాదు. నువ్వు అఫీషియల్గా బైబిల్ పట్టుకొని వచ్చి వెళ్తే దాని ద్వారా నీకు అది చెప్పలేదు. ఆ రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లలో కూర్చుంటాం మనం. తిరుగుబోతులు వస్తారు, అడుక్కునే పిల్లలు వస్తారు. వాళ్ళకి మనం 2 అటికాయలు ఇచ్చామనుకో, వాళ్ళు అటికాయ తొక్కు కూడా తీయకుండా తినేస్తారు. దాని ఇలువ తెలియదు కాబట్టి, వాళ్ళకి లోపల పండు ఉంటుంది, అది టేస్ట్ ఉండదని వాళ్ళకి ఇలువ తెలియదు కాబట్టి. కనుక ఘనమైన పరిచర్య, ఇలువైన పరిచర్య నువ్వు చేర్చూడు. ఈ లైవ్లో వాక్యం ఉంటున్న బిడ్డ నువ్వు చేర్చూడు, నీ జీవితంలో అద్భుతాలు ప్రభు చేస్తాడు. ఆమేన్. పరిచర్య ద్వారా నీకున్న రోగాలు కూడా తొలగిపోతాయి. ఆమేన్. నమ్మకంగా నువ్వు పరిచర్య చేస్తే నీకు మెండైన దీవెనలు కలుగుతాయి. ఆమేన్. దేవుడికి మంచి భవిష్యత్తును ప్రభు నీకు ఇస్తాడు. కనుక మోకరించండి, కళ్ళు మూసి ప్రార్థన చేసి. వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినము పరిచర్య గురించి మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ పరిచర్య చేయటం వలన ఎన్ని మేలులు దాగి ఉన్నాయో మీరు మాట్లాడుతున్న మాటల కొరకే నీకు స్తోత్రాలు. నీ జీవ గ్రంథములో మా భక్తులందరూ అయ్యా ఈ ఘనమైన పరిచర్య చేసి ఏ విధముగా దీవించబడ్డారో మీరు మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ పరిచర్యలను విలువ అయ్యా నీ బిడ్డలు తెలుసుకుని నా తండ్రి, అయ్యా నీ పరిచర్య నా తండ్రి ప్రభువా, అయ్యా నా తండ్రి ప్రభువా, అయ్యా వెనుకంజ వేయక నీ పరిచర్యను కొనసాగిస్తూ నీ పరిచర్య చేస్తూ ఆత్మీయాత్రలో ముందుకు సాగే కృప దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. ఎందరో ఈ ఘనమైన పరిచర్యను విడిచి నా తండ్రి ప్రభువా, అయ్యా నా తండ్రి ప్రభువా లోకంలో తిరుగులాడుచున్నారు. అయితే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు హెచ్చరిస్తున్న హెచ్చరికను బట్టి నీకు స్తోత్రాలు. మీ ఘనమైన పరిచర్య చేసినప్పుడు నా తండ్రి మేము ఆశీర్వదించబడతామని, మేము గొప్పవారిగా మార్చబడతామని, నీ ఉద్దేశాలని నెరవేర్చేవారిగా మేము మార్చబడతామని తండ్రి ప్రభువా మీరు మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు నా తండ్రి. ఇంకా ఎందరైతే నా తండ్రి పరిచర్య విషయంలో సనుగులు గొనుగులతో ఉంటున్నారో వారిని మీరు దర్శించండి, వారికి జ్ఞానోదయాన్ని కలుగు చేయండి ప్రభువా. ఒక మనుషునికి పరిచర్య చేయటం వలన ప్రయోజనం ఏమీ లేదు, కానీ నీకు పరిచర్య చేయటం వలన గొప్ప మేలు దాచబడినదని బిడలు గుర్తించే కృప దయచేయమని ఈ దినము నా తండ్రి సమూయేలు గురించి, అయ్యా నా తండ్రి ప్రభువా ఎలీషా గురించి, నా తండ్రి ప్రభువా తబితా గురించి మీరు మాతో మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు. వారి అడుగుజాడలో మేము నడిచే కృప దయచేయమని, విలువైన ఘనమైన పరిచర్యని మీరు మా ముందుంచినప్పుడు నా తండ్రి ప్రభువా మిమ్మల్ని దాన్ని త్రోసివేయక నా తండ్రి సద్వినియోగము చేసుకొని పరిచర్య చేయుటకు కృప దయచేయమని, మహిమా ఘనత ప్రభావాన్ని మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.